గేమ్ చేంజర్ మీద చాలామంది నెగిటివ్ ఇంపాక్ట్ కానీ అంటే సినిమా చూడని వాళ్ళు కూడా సినిమా గురించి రివ్యూ ఇచ్చేయడం, లేదంటే సినిమా బాగలేదని ఒక ప్రాపగాండ చేయడం, అంటే ఇలాంటిది కొన్ని రోజుల నుంచి జరుగుతూ ఉంది. కానీ మీరు ఈ సినిమాలో యాక్ట్ చేశారు, రామ్ చరణ్తో కూడా చాలా సన్నివేశాలు మీకు ఉన్నాయి. మీరు ఓపెన్గా అంటే సినిమా ఎలా ఉండబోతుంది అంటే మీరు క్యారెక్టర్స్ రివీల్ చేయమాకండి, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా చేశాడు, సినిమా ఎలా ఉండబోతుంది అంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు పని పాట లేనివాడు చేస్తాడండి ఇవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని మెగాస్టార్ చిరంజీవి గారే చెప్పారు. మన కష్టం మన కృషి ఆ తండ్రిని మించిన తనయుడు అంటే పులిగడుపున పులి అని నేను చెప్పను, తండ్రిని మించిన తనయుడు రామ్ చరణ్. ఇప్పుడు ఏంటంటే ఒక పండగ వాతావరణం వచ్చిందని ఎందుకు చెప్పానంటే అందరూ బాగుండాలండి. ఇప్పుడు డాకు మహారాజ్ బాగా ఆడాలి, సంక్రాంతికి వస్తున్నట్టు బాగా ఆడాలి, అలాగే గేమ్ చేంజర్ ఆడాలి బ్రహ్మాండంగా. ఏంటంటే సైకిల్ స్టాండ్లో ఉన్నవాళ్ళు, థియేటర్కి వచ్చే పనిచేసే కార్మికులు, ఇండస్ట్రీలో ఉన్న టెక్నీషియన్స్ అందరూ హ్యాపీగా ఉంటారు. వాళ్ళ ఇంట్లో పండగ జరుగుతుంది, మనకి 4 డబ్బులు వచ్చినాయి, మన కుటుంబాలు బాగున్నాయి అంటారు. ఇది ఏంటంటే సినిమా ఇంతవరకు ప్రమాణపూర్తిగా చెప్తున్నామంటే మేము డబ్బింగ్ చేసేటప్పుడు చాలా వరకు ఆర్టిస్టులకి ఎంతవరకు చూస్తాం, మా డబ్బింగ్ వరకు చూడగలుగుతాం. అవును, ఏమంటే రామ్ చరణ్ గారు ఏం చేశారో అవన్నీ చూపించండి అని మేము అడగలేము. కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనుకుంటా, ఆ స్టిల్ ఒకటి చూశాను నేను. ఆయన అప్పన్నని ఆయన నిజంగా ఏంటి సార్ ఇది, నేను మిగతా వాళ్ళని అడిగితే గూస్ బంప్సే అసలు. అది నిజం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కళ్ళంట నీళ్ళు అండి. అప్పన్న క్యారెక్టర్ చూసి కళ్ళంట నీళ్ళు పెట్టుకోవటమే మనం. అలాగే దాంట్లో చాలా రకరకాల ట్విస్ట్లు ఉన్నాయి. ఏంటంటే సినిమా చూడకుండానే ఫ్లాప్ అనే ఒక బ్యాడ్ విష సంస్కృతి ఇండస్ట్రీలో నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు గట్టిగా వాతలు పెట్టారు, సినిమా తీసేవాడే సినిమా గురించి మాట్లాడాలరా, అసలు మీరు ఎప్పుడు తీశారా సినిమాలు, ఎప్పుడో 1960లో సినిమా తీసి నేను ఇప్పుడు ప్రొడ్యూసర్ అన్నవాడు ఉంటాడు అక్కడ, లేకపోతే ఎప్పుడో దర్శకత్వం చేసినవాడు ఉంటాడు అక్కడ. ఆడేదో కూర్చుని ఆడ గురించి ఆడ మాట్లాడేయటం అది కాదు. ఏమనుకున్నా ఎవడేమనుకున్నా సరే గేమ్ చేంజర్ మటుకు సూపర్ డూపర్ హిట్. ఇది ఇప్పుడు కాదు, నేను సంవత్సరం క్రితం అప్పుడు రామ్ చరణ్ గారు బర్త్డే అప్పుడు చెప్పాను మీకు ఇంటర్వ్యూలో, ఇట్ విల్ బి ఏ సూపర్ డూపర్ హిట్ ఇన్ మెగా కాంపౌండ్లోంచి వచ్చిన సినిమాలు చాలా వచ్చినాయి. చిరంజీవి గారు అయితే ఇటువంటి విజయాలని ఎన్నో చూశారు. ఎందుకంటారంటే సార్ ఇప్పుడు ఎందుకు చిరంజీవి గారికి అవ్వచ్చు, ఆయన ఫ్యామిలీకి అవ్వచ్చు, లేదంటే రామ్ చరణ్ గారికి, వీళ్ళందరికీ ఎక్కువగా ఎందుకు అంత నెగిటివ్ ఇంపాక్ట్? వీళ్ళంతా అసూయ, జెలసీ, అది ఎగో సెంటర్ చూసారు. అలాగే ఒరే ఒక బ్రహ్మాండమైన మనకి ఏమంటారు దాన్ని ఓఆర్ఆర్ రోడ్ లాగా ఆయన కష్టపడి ఆయన ఖైదీ సినిమా చేసేటప్పుడు నేను విన్నది ఆయన కొబ్బరి రోపులు ఉన్నాయండి అప్పుడు, కొబ్బరి తాళ్ళు. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయినాయి కాబట్టి హీరో పైనుంచి దూకిన పెద్ద ఎఫెక్ట్ ఉండేది కాదు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం అది. ఇదేంటంటే చిరంజీవి గారు ఉన్నప్పుడు ఖైదీకి కొబ్బరి రోపుతో ఆయనే రోల్ చేసి డూప్ లేకుండా కష్టపడి పనిచేసి అది చూసాక తర్వాత నాకు శివగారు చెప్పారు మేకప్ మ్యాన్. ఆ తర్వాత షర్ట్ తీస్తే బ్రేక్ టైంలో ఇదంతా చెక్కుపోయి ఉండేదంట మొత్తం చర్మం. ఆ చర్మం చెక్కుపోయిన దాంట్లోనే ఆయన వాటర్లో దిగి ఫైట్ ఉంది, చలికాలం. కానీ ఆయన కష్టం అన్ని రియల్ స్టంట్స్ కష్టం ట్రైన్ కింద కూడా చేశారు గోండా సినిమాలో. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ పరంగా ఇప్పుడు కూడా ప్రతి క్షణం ఒక విద్యార్థిలాగా పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే హోల్ హార్టెడ్ మొత్తం ఇండస్ట్రీలో చిరంజీవి గారు. గ్రేట్ సార్. ఇప్పుడు అలాగే మిగతా హీరోలను తక్కువ చేసి చెప్పట్లే మనం. ఒక బాలయ్య గారు, వెంకటేష్ బాబు, నాగార్జున ఆ తరానికి సంబంధించి వాళ్ళందరూ కష్టపడతానే ఉన్నారు. బట్ ఈ దుర్మార్గమైన సంస్కృతి ఎందుకు వచ్చిందో తెలియదు. సినిమా బ్రహ్మాండంగా ఉంటే అందరూ బాగుంటాం. ఒక సినిమా ఫ్లాప్ అయితే కొన్ని సంవత్సరాల వరకు ఎటువంటివి ఉండవు, తర్వాత మనకి గ్రాఫ్ ఉండదు. ఇప్పుడు మాలాంటి నటులకి అవకాశాలు ఉండవు. ఇప్పుడు మరి ఎంత ఖర్చు పెట్టే సినిమా చేస్తున్నారు ఒకటి తెలుసుకోవాలండి. చాలామంది నటులు కానీ విశ్లేషకులు కానీ వేరే వాళ్ళు ఎవరంటే నటులు పొద్దున్నే కారులో ఇక్కడికి పంపిస్తారండి, వచ్చారు మంచి టిఫిన్ పెడతారు, మంచి టిఫిన్ పెట్టాక మంచి బట్టలు ఇస్తారు, షూటింగ్ చేస్తారు, తర్వాత ఏంటి వాళ్ళ బండిలో దింపుతారు, తర్వాత రెమ్యునరేషన్ ఇస్తారు. ప్రొడ్యూసరు ఎన్ని రకాలుగా ఒక ఆర్టిస్ట్ ఒక నటుడిని పంపించడానికి ఎంత కష్టపడుతుంటే ఒక పాన్ ఇండియా హీరోతో ఒక సినిమా చేస్తూ ఆయన టెన్షన్లు ఆయనకుంటే దిల్ రాజు గారికి ఒక పక్క 2 సినిమాలు
ఒకటి డిస్ట్రిబ్యూటింగ్, రెండు స్ట్రైట్ ప్రొడ్యూసరు. ఎంత టెన్షన్ ఉంటుందండి సినిమా బాగాలేదంటే ఆయన మానసికంగా ఎంత ఇబ్బంది పడిపోతారు. సార్ ఇప్పుడు ఓవరాల్గా రామ్ చరణ్ గారితో మీకు చాలా సన్నివేశాలు, సీన్స్ ఉన్నాయి. బట్ ఆయన యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఆయన ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్, మీరు చూసిన రామ్ చరణ్ గారిని అంటే ఆయన గురించి చెప్పండి సార్. అంటే ఎలా ఆయన చాలా మంది ఆన్ స్క్రీను, ఆఫ్ స్క్రీను, బయట నటిస్తుంటారు చాలా మంది. ఆయన దగ్గర అవి లేవు. ఆయన డౌన్ టు ఎర్త్ హీరోయిజం కానీ రామ్ చరణ్. నేను హీరో, నేను ఇది అలా ఉండదు. ఏమంటే పృథ్వీ గారు ఎలా ఉన్నారండి, నేను నన్ను ఎలా పలకరిస్తారు, ఒక జూనియర్ ఆర్టిస్ట్ని కూడా అలాగే పలకరిస్తాడు. అది స్వభావం, ఆయనకు ఉన్నటువంటి ఒక హ్యుమానిటీ. అది మెగాస్టార్ దగ్గర నుంచి ఆయనకి అలవరుచుకున్నాడు. ఆయన చాలా రకాలుగా అన్నయ్యలో ఉన్న మంచి గుణాలన్నీ ఆయన తీసుకున్నాడు. అన్నయ్య ఒక రకంగా మార్గదర్శకుడు, వాళ్ళకి గురువులు అంటాడు. తండ్రి చెప్పే బాటలో కొడుకు నడవడంలో తప్పు లేదు. కానీ తండ్రికి ఎక్కడ గర్వంగా ఉంటుందంటే కొడుకు ఉన్నత శిఖరాలని వెళ్తున్నాడు అంటే. మేము ఆ సినిమాలో రామ్ చరణ్ గారితో పాటు ఉన్న సీన్స్ 4-5 సీన్స్ ఉన్నాయి ఆయనతో పాటు. నేను ఎస్జే సూర్య, రామ్ చరణ్ గారు. కానీ మేకప్ వేసుకుని సెట్కి వచ్చే వరకు అందరితోటి హలో అండి అని మాట్లాడితే కెమెరా ఆన్ అవ్వగానే ఒక సింహం విజృంభించినట్టు ఉంటుంది యాక్షన్. ఇంతకుమించి నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే మా హీరోకి దిష్టి తగులుద్ది. అంత పెర్ఫార్మెన్స్ మాట. అప్పుడు దాకా సాఫ్ట్గా ఉన్న వ్యక్తి ధన్మని అలాగా ఒక వైల్డ్ ఇదిలో ఉంటుంది. సింహాలు గట్టి గర్జిస్తే ఎలా ఉంటుంది అలా ఉంటాయి. ఫైట్లలో విలన్తో మాట్లాడినప్పుడు ఒక రకంగా ఏంటంటే బర్నింగ్ ఉన్న వ్యక్తి అతను. లోపల ఇన్సైడ్ యాక్టింగ్ ప్రతిరోజు ఏదో ఒకటి చేయాలని తపన. కానీ సార్ ట్రిబుల్ తర్వాత ట్రిబుల్ ఆయన పర్ఫార్మెన్స్ చూసాము. గేమ్ చేంజర్లో మొత్తం 2 డిఫరెంట్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, లేదంటే ఆయన అప్పన్న క్యారెక్టర్ అవ్వచ్చు, పోలీస్ క్యారెక్టర్ అవ్వచ్చు, స్టూడెంట్ క్యారెక్టర్ అవ్వచ్చు. ఒక 4-5 వేరియేషన్స్ ఉన్నాయి సినిమాలో. ఈ వేరియేషన్స్ అన్నీ అంటే మీరు షూటింగ్ ఆయన యాక్షన్ కట్ చెప్పిన టైంలో కానీ శంకర్ డైరెక్టర్ గారు ఆయన ఎలా ఉండే సార్? అంటే ఆయన యాక్టింగ్ చెప్పినప్పుడు ఆయన తీసుకుండే అంటే కెమెరా షాట్ ఓకే అయినప్పుడు మీరు దగ్గరుండి చూసారు కాబట్టి. ఆయన డైరెక్టర్ శంకర్ గారు, రజనీకాంత్ గారు ఉన్న, చిరంజీవి గారు ఆయనతో పాటు యాక్ట్ చేసిన, ఇంకొక హీరో యాక్ట్ చేసిన, ఆయనకి అవుట్పుట్ కరెక్ట్గా రీచ్ అవ్వాలి. రీచ్ అయ్యాక కట్ చెప్తాడు ఓకే అని. ఆయన నెంబర్ ఆఫ్ టేక్స్ అడుగుతారు. అడిగినా కూడా హీరో గారు అలా నవ్వుతూనే వచ్చేసేస్తాడు ఆయన. కానీ సింగిల్ టేక్లో చాలా వరకు జరిగినాయి అలాగా. అలా వచ్చి 50 ఎండ బ్రహ్మాండమైన మేనల్లో ఫైట్ అవి వచ్చి అగ్రెసివ్గా దండం చేసేవాడు టేక్ ఓకే అనేవారు, అంతే. నో మోర్ సెకండ్ షాట్. ఇంతమంది హీరోస్తో చేసినా కూడా ఓన్లీ రామ్ చరణ్తో చేసినప్పుడు ఆయన షూటింగ్ స్పాట్ అవ్వచ్చు, సింగిల్ టేక్లో ఓకే చేసిన ఏకైక హీరో రామ్ చరణ్ అని కూడా మేము అన్నాడు. ఆయన శంకర్ గారే అన్నారు ఆ మాట. సో ఇంకా పర్ఫెక్షన్ కోసం ఆయన అడుగుతూ ఉంటారు, ఇంకోటి చేద్దాం సార్ అంటే, లేదు బాబు ఇది బాగుంది అనగా, లేదు ఇంకోటి చేద్దామని. అలాగా ఆయన ఇంకొంచెం అప్లో తీసుకెళ్లే విధంగా మళ్ళీ ఇంకో టేక్ చేయటం, అలాగా చాలా చూసాం మేము. ఆయనలో నాకు నచ్చింది ఏంటంటే నటుడుగా ఆయన హిమాలయ శిఖరాలు, అలాగే ఒక మనిషిగా ఒక బ్రహ్మాండమైన మానవతావాది, అద్భుతం. చిరంజీవి గారి మెగాస్టార్ ఆ బాధ్యతలు, ఆ వారసత్వం పుచ్చుకున్న ఏకైక నటుడు ఎవరంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఫస్ట్ మనం చూసుకుందాం సినిమాల పరంగా మనం వస్తే, రంగస్థలం వచ్చేటప్పటికి పిండేశాడు ఆయన. మామూలు పిండటం కాదు. దాని తర్వాత త్రిబుల్ ఆర్ వచ్చేటప్పుడు ఇంకో రేంజ్లోకి వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత ఇప్పుడు ఇది గేమ్ చేంజర్ ఇంకొక రేంజ్ ఉంటుంది. ఈ సినిమాకి సుకుమార్ కూడా చెప్పాడు సార్, డైరెక్టర్ సుకుమార్ గారు కూడా డెల్లాస్ ఈవెంట్లో కూడా నేషనల్ అవార్డు ఖచ్చితంగా, అంటే ఆస్కార్ దాకా నేషనల్ అవార్డు కంపల్సరీ. ఇప్పుడు ఆస్కార్ రేంజ్లోకి వెళ్ళిపోయాడు, గ్లోబల్ స్టార్ అయిపోయాడు ఆయన. పాన్ ఇండియా మొత్తం వరల్డ్ మొత్తం దే ఆర్ వెయిటింగ్ ఏగర్లీ వెన్ గేమ్ చేంజర్ వస్తుందని చెప్పి. 10వ తారీఖు వచ్చేటప్పటికి అసలు మామూలుగా ఉండదు, మొత్తం పండగ వాతావరణం బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ చెప్పేవాళ్ళ సంగతి వదిలేయండి, వీళ్ళందరూ మా సినిమాకి దిష్టి పెడతారు లాంటి వాళ్ళు. వీళ్ళు ఎలా వాగుతూనే ఉండాలి. అక్కడ అది ఎంత బంతి కింద కొడితే అంత ఎగురుద్ది పైకి, అది ఉంది. అది కాబట్టి సినిమా బ్రహ్మాండంగా సూపర్ డూపర్ హిట్, దాంట్లో తిరుగులేదు. రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు ఖాయం. ఇది 10వ తారీఖు మనకి తెలిసిపోద్ది మొత్తం. ఆ కలెక్షన్లో సునామీ. ఇంకే చెప్పాలంటే దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి, రకరకాల ట్విస్టులు ఉన్నాయి సినిమాలో. అద్భుతం. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీల్స్, సంక్రాంతికి వచ్చే విందు భోజనం, గేమ్ చేంజర్. సార్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందండి ఇందులో? ఇప్పుడు నా క్యారెక్టర్ ఇప్పుడు అన్ని సినిమాల్లో చేసి, ఇప్పుడు ఏంటంటే పెద్ద హీరోతో మేము సినిమా చేసాం.
గ్లోబల్ స్టార్తో చేసాం. చేస్తే ఏంటంటే పృథ్వీ గారికి ₹1 ఇచ్చేవాళ్ళం, మనం రేపొద్దున ₹2 ఇవ్వచ్చు అంటారు. అది బెనిఫిట్. ఓకే. ఏంటంటే పెద్ద హీరోతోటి పెద్ద సినిమాలో పాన్ ఇండియా సినిమాలో చేస్తే 1,00,000 2 లక్షలు అవ్వచ్చు. అంటే అంత క్యాపబిలిటీ ఉన్న సినిమా అది. ఓకే. అంటే నా క్యారెక్టర్ ఏంటంటే నేను ఎస్జే సూర్య పక్కన ఉంటాను, నేను ఐఎమ్ ఆల్సో పొలిటికల్ లీడర్. ఓకే. ఒక ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తుంటాం, ఎప్పుడు పక్కన ఉండి ఇది చేయండి, చేయగలడు నీకేంటి బ్రహ్మాండం అన్న పక్కన ఒక ఫన్నీగా ఉంటుంది సార్ మీ క్యారెక్టర్, ఫన్నీగా ఉంటుంది, సీరియస్గా ఉంటుందా? సినిమాలో ఏదో కామెడీ కింద పెట్టేసి అలాగా లేదు. ఇది అంటే సిచ్యువేషన్ కామెడీ. సిచ్యువేషన్ ఏంటి ఇలా నీకు ఉందరా అని సెటైరిక్గా అలాగే ఉండే ఎస్జే సూర్య గారు అద్భుతంగా చేసిన బెస్ట్ సినిమాల్లో ఈ సినిమా. అద్భుతం, అద్భుతం, అమోఘం. ఇద్దరు హీరో ఒక పక్క, ఎస్జే సూర్య ఒక పక్కన బ్రహ్మాండంగా. ఆయనకి ఇంతకుముందు టాయిలెట్కి వెళ్తా నన్ను అడుగుతాడేంట్రా అన్నాడు కదా, అవును. ఈ సినిమా తర్వాత ఇంకోటి అంటాడు. ఓకే. అలాగా ఆయన డెప్త్లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు నేను ఒక సినిమా విక్రమ్ గారి సినిమాలో రేపు 31న ఎప్పుడో రిలీజ్, అది ఇంకొక రోజు బ్యాలెన్స్ ఉందని నేను దాంట్లో మెయిన్ విలన్ చేస్తున్నాను. దాంట్లో కూడా ఎస్జే సూర్య గారు ఉన్నారు. ఓకే. మేము రోజు గేమ్ చేంజర్ గురించి ఫ్లైట్ ఎక్కినప్పుడు దిగినప్పుడు లొకేషన్లో ప్రతిరోజు దిల్ రాజు గారు సంక్రాంతి రాజు బ్రహ్మాండంగా బూరెల బుట్టలు గారెలు ఉంటాయి మనకి అక్కడ, బొబ్బట్లని కోనసీమలో. ఇక్కడ ఏంటంటే డబ్బులు కట్టలు కట్టి వాళ్ళిద్దరు అన్నదమ్ములు శిరీష్ గారును దిల్ రాజు గారు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ ఏమన్నా అలాగ అలుపు గిలుపు ఏమైనా వస్తే మధ్యలో మేము వెళ్తాం, మాకు కూడా ఒక కట్టబడేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సార్ ఇది పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి రాశారు అప్పన్న క్యారెక్టర్ అనేది కూడా రామ్ చరణ్ ఏదైతే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రాజమండ్రిలో చెప్పడం జరిగింది. అంటే నేను సినిమాలో గేమ్ చేంజర్, రియల్ గేమ్ చేంజర్ పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్, ఈ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి రాశాడు శంకర్ అనేది కూడా రామ్ చరణ్ గారు చెప్పడం జరిగింది సార్. అంటే ఆ అప్పన్న క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ ఏమైనా కనిపిస్తాడా సార్, మీకు ఏమైనా కనిపించాడా? ఏమో నాకు అంతవరకు డెప్త్గా నేను వెళ్ళలేదు. నేను చెప్పాను కదా, మా డబ్బింగ్ చేసినప్పుడు మా వరకు మేము చూడగలుగుతామని. బట్ మేబీ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఆయన చెప్పరు కదా. ఒకటే పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారి గురించి నేను చెప్పడం కాదు, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ బాబాయ్ ఆయన చెప్పిన మాట దైవభక్తి. ఎప్పుడు చెప్పులు లేకుండా కాళ్ళు బేర్ ఫుట్ తోటి, ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల అంటాడు, కాసేపు ఏమో ఆంజనేయ స్వామి దీక్ష అంటాడు. 200 రోజులు అంటే ఉంటారు. ఏంటంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే దాన్ని మనం గ్రహించాలి. నేను అది ఇన్స్పైర్గా తీసుకున్నాను. నేను ఆ కుర్రోడిని రామ్ చరణ్ గారిని నేను ఇన్స్పైర్గా తీసుకున్నాను. గ్రేట్ సార్. ఇన్స్పిరేషన్ ఆయన ఏంటంటే ఒక హిట్ వచ్చాక మనం హిట్ కొట్టేసాం, మనకేంటి ఆ జోన్ లేదు వాళ్ళకి. చిరంజీవి గారి దగ్గర లేదు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేదు, రామ్ చరణ్ గారి దగ్గర లేదు. అది దాంట్లోకి మనం వెళ్ళకూడదు, నిబద్ధతగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. మనం ఎక్కువ మాట్లాడకూడదు, మన వేలో మనం ఉండాలి, సనాతన ధర్మం పాటించాలి, హిందూ ధర్మం పాటించాలి. అందుకే మాల వేసుకుంటాడు. హిందూ అంటే బాగా హిందువులన్నా గొప్ప, ఇది ప్రజల్ని బాగా గౌరవించే కుటుంబం, మెగా కుటుంబం. సార్ రాజమండ్రిలో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ మీరు అక్కడ అటెండ్ అయ్యారు. మీరు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం కూడా జరిగింది స్టేజ్ ఎక్కి. అక్కడ బాబాయ్ అబ్బాయి వీళ్ళిద్దరిని అంటే ఒకటే స్టేజ్ మీద చూడడం కానీ, లేదంటే మీరు పక్కన వాళ్ళతో పాటు మీరు కూర్చున్నారు. ఎలా అనిపించింది సార్ ఆ సన్నివేశం అవ్వచ్చు? ఇది సృష్టిలో అద్భుతాలు కొన్నే ఉంటాయి. ఇప్పుడు తాజ్మహల్ ఒక అద్భుతం, చార్మినార్, కుతుబ్ మినార్, ఇలాగ అద్భుతాలు ఉంటాయి. ఆ అద్భుతాల్లో ఇది ఒక అద్భుతం. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మేము ఒకటి ఆలోచించండి, పవన్ కళ్యాణ్ గారు ఈ రామ్ చరణ్ పుట్టినప్పుడు ఎత్తుకుని ఆడించి ముద్దులాడి అవన్నీ చేసి ఉంటారు ప్రేమగా. తర్వాత వాళ్ళ బాబాయ్ హీరో అవుతున్నప్పుడు ఈయన అప్పటికి ఎంట్రీ అవ్వలా. ఆ బాబాయ్ని చూస్తూ చిరంజీవి గారిని చూస్తూ పెరిగాడు ఆయన. అలాగా ఉన్న అబ్బాయి నాకన్నా టాలెంటెడ్ అన్నారు పవన్ కళ్యాణ్ గారు. అది ఎప్పుడు హిందూ ధర్మాన్ని పాటిస్తాడు, నిజంగా మా అన్నయ్యకి తగ్గ వారసుడు. ఆయన మెగాస్టార్ అయితే మా వాడు గ్లోబల్ స్టార్ అన్నాడు. అంటే కుటుంబ వ్యవస్థ మీద ఆయనకున్న నమ్మకం, కొణిదెల వెంకట్రావు గారు, అంజనమ్మ గారు, ఆ దంపతులు ఇచ్చినటువంటి మెగాస్టార్ గారి జన్మ, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నాగబాబు గారు, వాళ్ళందరూ ఏంటంటే ఒక సిద్ధాంతంగా ఒక క్రమశిక్షణగా పెరిగారు. కానీ అవాకు చవాకులు మాట్లాడే ఎదవల్లాగా ఏది పడితే అది వాళ్ళు అసలు దగ్గరికి కూడా రానివ్వరు అటువంటి వాళ్ళని. సో ఎవడైనా క్రిటిసైజ్ చేసినా కూడా పోనీ వాళ్ళ కర్మ వాళ్ళే పోతారు అనే మాట, అది కూడా స్లోగా చెప్తారు. అది వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు. మనం ఎప్పుడు ఇదివరకు
ఎవడో ఏదన్నా అనేసి మనం ఆడేలాంటి వాడు ఈడేలాంటి వాడు అని అంటే కర్మ పక్కనే ట్రావెల్ అవుతుంది ఇప్పుడు ఈ కలియుగంలో పక్కనే ఉంది. నువ్వు ఏ రోజు ఏదైనా అన్నావంటే రేపు ఇమీడియట్ నీకు రియాక్షన్ ఉంది. రేపు వీళ్ళు తలలు తీసి ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు. గేమ్ చేంజరు అద్భుతమైన హిట్. అప్పుడేమంటారు, మేము అనుకున్నాము అని అంటుంటారు అనమాట చెప్పలేక. వీళ్ళకి ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే ఎన్ని వందల కోట్లు అవుతున్నాయి, ఎంతమంది కష్టపడుతున్నారు అవి ఆలోచించరు. ఏదో చెప్పేయటం ఏదో సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందండి, సెకండ్ హాఫ్ బాగాలేదంటే ఈడేదో చూసినట్టే. ఈ సంస్కృతి పోవాలండి సార్. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో కొన్ని చాలా అనాలిసిస్లు కానీ అనలిస్టులు కానీ కొంతమంది చాలామంది అంటే వాళ్ళు ఒకటి చెప్పేస్తుంటారు, ఒక స్టేట్మెంటు. ఇవన్నీ అంటే మీరు చూస్తున్నప్పుడు మీ దాకా చేరినప్పుడు ఏ సినిమా గురించి అయినా అది నాటే పవన్ కళ్యాణ్ గారి సినిమా, మెగా ఫ్యామిలీ, వీళ్ళందరూ ఇప్పుడు ఇది ఒక కొత్త కల్చరో లేదంటే ఇప్పుడు ఇది ఒకప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే ఇప్పుడు రన్ అవుతుంది ఇది సినిమా గురించి అనాలిసిస్ చేయడం. వీటి పట్ల మీరు ఎలా స్పందిస్తారు సార్? ఇవన్నీ చూడ ఇప్పుడు ఎలా అయిపోయింది ఏంటంటే ఇలా పట్టుకుంటున్నారు. నేను మొన్నే చూశాను, నేను ఎవరో జర్నలిస్ట్ పేర్లు అనవసరం, ఆ కూర్చున్నాడు స్క్రీనింగ్ చూస్తున్నాడు. 8:05 పృథ్వీ గారు ఎంట్రీ, 8:10 ఇప్పుడు డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళారు, 8:30 ఈయన అరెస్ట్ చేశారు, 9 ఇంటర్వల్ బ్లాక్, ఇలా కొట్టేస్తున్నారు మొత్తం సోషల్ మీడియాకి. ఏంటండి ఇంకా సినిమా ఇలా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉండదు, ఇలా వదిలేసాక ఏముంది ఇంకా సినిమా మొత్తం. అరే ఒకప్పుడు ఆర్టిస్ట్ అంటే ఎలా ఉండేది, బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా నువ్వేం చేస్తున్నాడు, అరే ఏమన్నా చిరంజీవి అన్నతో నటించానన్నా నేను అంటే ఇప్పుడు నటులు ఇది ఈ మొత్తం సినిమా మేకింగు అన్నీ మొత్తం తెలిసిపోతున్నాయి అందరికీ. కానీ దానికి ఒక గౌరవం ఉంది, ఒక విలువ ఉంది. బ్రహ్మాండమైన దర్శకులు పనిచేసినటువంటి ఇండస్ట్రీ. ఇదే దాసనారాయణ గారు బతికుండి ఉంటే ఇలాంటి దరిద్రమైన నీచమైన సంస్కృతి ఉండేది కాదు, దాన్ని కట్ చేసేవాడు ఆయన. కానీ ఇప్పుడైతే ప్రతి టాపిక్ మీద ఇండస్ట్రీలో జరిగే వాటి మీద వచ్చు, సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమా స్టోరీస్ మీద అవచ్చు అని అంటే ఒక అనలైజింగ్ చేయడం, ఒక అనలిస్ట్లు అవ్వడం. చాలామంది కూడా సినిమాల గురించి అంటే ఒక సినిమా ఇండస్ట్రీలో ఉండి కూడా సినిమా నెగిటివ్ అవ్వాలి, సినిమా గురించి నెగిటివ్ వేలో వెళ్ళే చాలామంది పర్సన్స్ ఇంటర్వ్యూలు కానీ లేదంటే యూట్యూబ్లో చాలామంది బ్యాన్ చేయాలండి, అవి బ్యాన్ చేయాలి. అవి బ్యాన్ చేస్తే ఎవరో ఉండడు, ఒకడు వస్తాడు కూర్చుంటాడు అడిగే. ఇప్పుడు పని పాట లేదు, మనోహరు మామూలుగా వస్తారు కూర్చుంటారు. ఏంటి కాఫీ వచ్చిందా, టిఫిన్ వచ్చిందా, కూర్చో కెమెరా రెడీ. డిబేట్లో ఇప్పుడు పృథ్వీరాజ్ గారు అంటే ఏదండి సినిమా అని ఒకడేమో సినిమా ఏంటంటే దాని మీద ఎవడో చూడండి, శంకర్ గారిది ఆల్రెడీ ఒక ఫ్లాప్ ఉందండి, అదే ఈడే ఏదో చేసినట్టు. ఇలాంటి సినిమా తీసేవాళ్ళే సినిమా గురించి మాట్లాడాలి అన్నారు పవన్ కళ్యాణ్ గారు. టికెట్ రేట్ ఎందుకు పెరుగుతుందని చెప్పాడు, సమాధానం సరిగ్గా చెప్తూ కొట్టినట్టు. ప్రొడ్యూసర్లు 18% పైన GST కడుతున్నారా, ఊరికనే ఏమి టికెట్ రేట్లు పెంచట్లేదు. 350 కోట్లు పెట్టి మీరు సినిమా తీయండి, మీకు నొప్పి అంటే తెలుస్తుంది. ఒక అతనేమో పెద్ద ఏదో ఒకప్పుడు ఏదో దర్శకుడు అంటే అతను, ఆ సినిమా నాకు అది నేను ఇది అంటే ఏంటరా బాబు, నీ అభిప్రాయాలను రుద్దుతాయి చలనచిత్ర పరిశ్రమ మీద. చలనచిత్ర పరిశ్రమ అనేది ఒక బ్రహ్మాండమైన ఒక మహాకావ్యం. దాని నుంచి ఎంతోమంది దర్శకులు, డైరెక్టర్సు, అలాగే నటీనటులు, నిర్మాతలు, టెక్నీషియన్లు, కెమెరామెన్లు, రచయితలు ఇంతమంది వచ్చారు దాంట్లోంచి బయటికి. ఎటువంటి కావ్యాలు తీశారు మనోళ్ళు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఆడు ఎప్పుడో 1962లో ఎవరిదో సినిమా తీసుంటాడు, 55లోనూ 62లో. ఆడు కూడా ఏంటంటే ప్రొడ్యూసరు, డైరెక్టరు. మా రోజుల్లో మేము ఏం తెలుసురా మీ రోజుల్లో మీకు. ఇది మనం గట్టిగా మాట్లాడితే ఇప్పుడు లోకేష్ బాబు రెడ్ బుక్ అన్నట్టు మన దగ్గర బ్రౌన్ బుక్ ఉంది, అది ఓపెన్ చేయాలి ఇంకా. అలాగా ఏంటంటే ఇవన్నీ దిష్టి పెడతలండి. పొలాల్లో పంట బాగా పండాలని దిష్టి బొమ్మలు పెడతాం. షీట్ ద షిప్ అనేది ఎంత పెద్ద ట్రెండింగ్ అయిందో తెలిసిందే. కాకినాడ పోర్టులో అక్రమ రవాణా పైన పవన్ కళ్యాణ్ అయితే ఉక్కుపాదం అయితే మనం చూసాము. అయితే షీట్ ద షిప్, ఆ షిప్ ని ఎలా సీజ్ చేస్తారనేది కూడా వైసీపీ అటు సోషల్ మీడియాలో ఫుల్ ట్రోలింగ్ జరిగింది. కానీ అందులో బియ్యాన్ని మాత్రమే సీజ్ చేయాలి తప్ప షిప్ని చేయడానికి అధికారం పవన్ ఇక్కడ స్టేట్కి అయితే లేదనేది ప్రధాన ఆరోపణ సార్. ఒకటండి, కేంద్ర మంత్రివర్గం, కేంద్ర ప్రభుత్వం దాని విషయం పట్టించుకుంటారు. సీజ్ ద షిప్ అన్నారు. ఇప్పుడు మనోహర్ అరెస్ట్ అని నేను వెంటనే అరెస్ట్ చేసేస్తారా? నువ్వు ఏం చేసావో ఎన్ని చూస్తారు మొత్తం. దాన్ని పట్టుకుని పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నారు. దాని మీద మేము ఇది చేసాం, కేంద్ర పరిధిలో ఉంది, డిప్యూటీ సీఎంకి వారు పంపించారు, కేంద్ర పరిధిలో ఉంది, మేము సీజ్ చేస్తాం, డోంట్ వరీ
అది అక్రమంగా బియ్యం కాదు, దాంట్లో చాలా ఇల్లీగల్ ఉన్నాయి, అన్నీ పట్టుకుంటాం, సీజ్ ద షిప్ అంటారు. సో ఇక్కడికి పాలిటిక్స్ అయిపోయినాయి. గేమ్ చేంజరు అద్భుతమైన విజయం. అది మన 10వ తారీఖున పండగ, సంక్రాంతి ముందు వచ్చింది, 4 రోజుల ముందు, సూపర్ డూపర్ హిట్, నేషనల్ అవార్డు పక్కా. రామ్ చరణ్. అవునండి.